అప్పుల వాదల్లో ఉంటే, నువ్వు శరీర రోగాల్లో ఉంటే నిన్ను స్వస్థపరచునట్లు నేను కార్యం చేస్తాననడానికి బోల్డ్ అని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఓకే. 3, శత్రు భయము చేత నువ్వు శోధించబడతా ఉంటే, శత్రు భయము చేత నువ్వు కొంతమందికి శత్రువులు భయం ఉంటుందండి. కొంతమందికి ఏం భయం ఉంటుందంటే, నాకు శత్రువులు చాలామంది ఉన్నారు, నా వ్యాపారాన్ని దెబ్బ కొడతారేమో అని భయం, నా బిజినెస్ పడగొడతారేమో అని కొంతమందికి భయం. కొంతమందికి నాకు శత్రువులు ఆఫీస్లో చాలామంది ఉన్నారు, నాకు ప్రమోషన్ రాకుండా చెడగొడతారేమో అని కొంతమందికి ఉద్యోగానికి సంబంధించి భయం. కొంతమందికి నేను ఆర్థికంగా బాగా ఆశీర్వదించబడుతున్నాను, చాలామంది నాకు శత్రువులు ఉన్నారు, నా మీద మంత్రప్రయోగాలు చేపిస్తారేమో అని భయం. కొంతమందికి ఇప్పటికే చేయించారు అనే భయం కూడా ఉంది. ఓకేనా. తర్వాత కొంతమంది ఆస్తి తగాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నా ఆస్తి నాకు కాకుండా వాళ్ళు దోచుకోవడానికి నా ప్రాణం కూడా తీసే ఆలోచన చేస్తున్నారు, నా కుటుంబాన్ని దెబ్బకొట్టే ఆలోచన చేస్తున్నారన్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. అంటే ఆస్తి విషయమే శత్రువులైన వాళ్ళు. ఇలాగ రకరకాల శత్రువులు ఉంటారు. ఒకవేళ శత్రువులను గూర్చిన భయం మనకుంటే దానికి సంబంధించిన వాగ్దానాలు బైబిల్లో బోల్డ్ అని ఉన్నాయి. ఒక్క మార్గం గుండా నీ మీదకి వచ్చేటువంటి శత్రువులని 7 త్రోవలలో పారిపోయేటట్టు నేను తరిమి కొడతానని ద్వితీయోపదేశకాండం 28లో వాగ్దానం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. వర్ధిల్లేది మనుషులా ఆయుధాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. వర్ధిల్లేది మనుషులా ఆయుధాలా? ఆయుధాలు ఎట్ట వర్ధిల్లుతాయండి? వర్ధిల్లేది మనుషులు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు విరోధంగా ఎవడు నిలబడినా, ఎవడు ఏ ప్రయోగాలు చేసినా వాడే డ్యామేజ్ అవుతాడు, కానీ నీకే డ్యామేజ్ కానికుండా నేను నీకు తోడై ఉంటాను. నిన్ను ముట్టినవాడు ముడుతున్నాడు. ఎక్కడ ముడుతున్నాడు? నా కంటి గుడ్డునే, నా కనుగుడ్డును ముడుతున్నాడు, నా కంటి పాపను ముడుతున్నాడు. ఇది వాగ్దానమా కాదా? శత్రు భయము చేత నువ్వు ఇబ్బంది పడుతుంటే దానికి సంబంధించిన వాగ్దానాలు బోల్డ్ అని ఉన్నాయి. ఓకే, 3 రకాలు చెప్పా. ఇక మీరు ఏ రకం అడుగుతారో అడగండి, దానికి నేను వాగ్దానం చూపించకపోతే అప్పుడు అడగండి. ఎంతమంది లైన్లో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యా నా జ్ఞానం కొదువుగా ఉంది, నేను నాకు అంత తెలివిగల్లోండి కాదు, తెలివిగలదాన్ని కాదు అని నువ్వు బాధపడితే, జ్ఞానమునకు మితిలేని వాడిని నేను, నీకు జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఆయన చేసి ఉంది బైబిల్లో. అది సొలొమోనుకు చేసాడులే, మనకెందుకు అయింది అంటే మరి బైబిల్లో అంతా వేరే వాళ్ళకే ఉన్నాయి. మరి వేరే వాళ్ళకి చేసిన బైబిల్ నీకెందుకు వచ్చింది? ఈ బైబిల్ నీ దాకా వచ్చి నీ చేతికి వచ్చింది అంటే ఆ విషయాలు నీ పట్ల కూడా నేను నెరవేరుస్తానని దేవుని ఆలోచన. బాగుంది. ఓకే, నీ జ్ఞానం కొద్దుగా ఉంటే దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. గర్భఫలం లేదా? గొడ్రాలుగా ఉన్నావా నువ్వు? అట్లయితే నేను నీకు సంతానమునిచ్చేదను అండ్ సంతానమును అభివృద్ధి పరుస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. అన్నా నేను విధవరాలనన్నా, భర్త లేనిదాన్నన్నా అని నువ్వు వేడిస్తే దానికి సంబంధించిన వాగ్దానం ఉంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఇదిగో నేను నీకు తోడయి ఉన్నాను. నిమిషం మాత్రం నీ మీద కోపగించి నీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. నీలాంజనములతో నీ గుమ్మములో నీ పునాదులను వేస్తాను, కడతాను అని బోల్డ్ అన్ని వాగ్దానాలు ఉన్నాయి. నీ పక్షాన నేను వ్యాజ్యం ఆడతానన్నాడు. నీ పిల్లలకు నేను తోడై ఉంటానన్నాడు. నీకును నీ పిల్లలకును ఏది తక్కువ కాదన్నాడు. మొత్తం ఉన్నాయి. ఏది చెబుతావో చెప్పు, నేను దానికి సంబంధించి ఏ వాగ్దానం ఉందో నేను చెబుతా. నీకు సమాధానం లేదా? అన్నీ బాగున్నాయి. మెంటల్ టెన్షనా? గుండె దడ ఉందా? దానికి వాగ్దానం ఉంది. నేనే నిన్ను ధైర్యపరుతును, నేను నీకు సహాయము చేతును అని మళ్ళీ దానికి కుప్పలు వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు ఏం చెబుతావో చెప్పు. నువ్వు అడిగే ప్రతి సమస్యకి నా ప్రభు ముందే ప్రామిస్ చేసి పెట్టాడు, ముందే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం అంటే ఒట్టు. వాగ్దానం ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? ఒట్టు పెట్టడం. ఒట్టు నేను చేస్తా, ఒట్టు నేను నెరవేరుస్తా,
ఒట్టు, నా మాట నమ్ము. మనం మామూలుగా అవతలాళ్ళు మనల్ని నమ్మరు అనుకో, ఫైనల్గా మనం చేసేది ఏంటంటే ఒట్లు పెట్టడం. ఏది నీకు నమ్మకం కుదరలేదా? కుదరలేదా? నీకు నమ్మకం కుదరనట్టే ఉంది. ఒట్టే చెబుతున్నారా నాయన, నా మాట నమ్ము అని మనం ఇక ఒట్టు వేసామంటే ఇక ఫైనల్. అయినా నమ్మకపోతే ఇక మనం ఒట్టు పెట్టడానికి ఇంకోటి చేయడానికి ఏం లేదు. ఒట్టే ఫైనల్. ఎదుటోడిని నమ్మించడానికి ఫైనల్గా ఏం చేద్దాం, అమ్మో నేను ఎరగను అసలు ఒట్టు అంటారు కదా. వాగ్దానం, ప్రామిస్, ఒట్టు. నా దేవుడు చాలా అంశాలను గురించి, చాలా విషయాలను గురించి ప్రామిస్ చేశాడు, ఒట్టు పెట్టాడు. రక్షణలోనికి రాని దశలో కొన్ని ఒట్లు ఉన్నాయి, రక్షణలోనికి వచ్చిన మనకి కొన్ని ఒట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను టూకీగా 4 సంగతులు అందించాను, 4-5 సంగతులు అందించాను. ఇక మీకు బోల్డ్ అన్ని మీ పరిస్థితులు, మీ స్థితిగతులు. ఇప్పుడు నీ కోర్టు కేసు ఉంది, నీకు అన్యాయం చేశారు, దానికి ఏమని వాగ్దానం ఉంది? నేనే నీకు న్యాయము తీర్తును, నీ పక్షముగా వాదింతునన్న వాగ్దానం ఉంది. నా పిల్లల మాట వింటలేదు, దానికి వాగ్దానం ఉంది. నేను నీ మీదున్న ఆత్మ నీ పిల్లల మీద కూడా కుమ్మరిస్తాను. నీ నోట ఉంచిన నా మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి కూడా తప్పిపోవన్న వాగ్దానం ఉంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా నా సొంత మాటలా? అన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి. ప్రతి దానికి దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది చాలేమన్నా, నిజంగా అన్నీ చాలా వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ నిజంగా బైబిల్లోనే ఉన్నాయి కదా. మరి ఎందుకన్నా నా పట్ల నెరవేరట్లేదు? దాచబడిన ధనమును నీకు ఇత్తును, సమృద్ధిని ఇత్తును, అనేకులకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవని వాగ్దానం ఉంది నిజమే బైబిల్లో. మరి నా పట్ల నెరవేరట్లేదే. నేను ఇంకా కొత్త అప్పులు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కునే పనిలో ఉన్నాను నేను. మరి ఇదేట, మరి అప్పులు పోలేదే నాకు. మరి ఆ వాగ్దానం ఎందుకు నెరవేరలా నా పట్ల? కొంతమందికి సంతానపరమైన వాగ్దానం ఎందుకు నెరవేరలా? కొంతమందికి శత్రు భయం విషయంలో వాగ్దానం ఎందుకు నెరవేరలా? ఇట్లా మనకిచ్చిన వాగ్దానాలన్నీ కొంతమంది ఏమో స్వతంత్రించుకుంటున్నారు, కొంతమంది ఏమో స్వతంత్రించుకోలేకపోతున్నారు, కొంతమంది ఏమో వాటిని పొందుకుంటున్నారు. పొందుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెబుతున్నారు. నా ప్రభు నాకు వాగ్దానం చేశాడు, చేసినట్టుగానే నాకు సాయం చేశాడు, నాకు అట్లా చేశాడు ఇట్లా చేశాడని వాళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నారు. మనకు నోరు ఊరుతుంది వాళ్ళ సాక్ష్యాలు విని. ఇంతమందికి బాగు చేసినోడు నా రోగం తగ్గదేంది? వాళ్ళ రిపోర్ట్లు మారి నేను సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళకి స్వస్థత వచ్చిన సాక్ష్యం ఇస్తున్నారు. మరి నాకెందుకని రావట్లేదు? ఆ కూర్చొని వినే వాళ్ళకి డౌటు. వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాడంట, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడంట, వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడంట, మరి మా పిల్లలకి ఎందుకని రావట్లేదు? ఆ అమ్మాయి దాదాపు 12 ఏళ్ళు గొడ్రాలుగా ఉందంట, ఇప్పుడు కొడుకుని ఇచ్చాడంట ఆమెకి, మరి నాకెందుకు ఇవ్వట్లేదు? ఇలా వాగ్దానములు నెరవేరనందున, బైబిల్లో చెప్పబడిన వాగ్దానాలు నెరవేరనందున కొంతమందికి ప్రశ్నలు పుడతాయి, సందేహాలు వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే, ఏదో ఇక ప్రార్థన కూడా అదొక రకంగా ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించడం సేవించడం కూడా అదొక టైపులో ఉంటుంది. పూర్తి మనసుతో, పూర్తి ఆసక్తితో, నిండు హృదయంతో చేయలేరు. ఎందుకంటే చూడటానికి లేఖనాల్లో విస్తారమైన వాగ్దానాలు ఉన్నాయి, కానీ అవి నెరవేర్చే విషయంలో దేవుడు ఎందుకో అశ్రద్ధగా ఉన్నాడు అని ఏదో వచ్చి కూర్చుంటారు, మాటలు వింటారు, ప్రార్థన చేద్దామంటే చేస్తారు. అది చేసేటప్పుడు కూడా ప్రభా సాయం చేయను, ఆయన అడిగడిగి సీదర పుట్టింది, ఇసుగు పుట్టింది, ప్రభా నీ దయన ఆయన చేతి చేయలేకపోతే లేదు, ఎంతకాలం అడిగింది, ఆయన సంవత్సరాల నుంచి అడిగడిగి సత్తనం ఏంది ప్రభా అంటే ఇట్ట డైరెక్ట్గా అందరిలే, కానీ ఫీలింగ్ లోపల అట్టు ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆడుకుని చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఎప్పుడు ప్రభా నా పరిస్థితి మారేదే, ఎప్పుడు ప్రభా నాకు ఉద్యోగం వచ్చేదే, ఎప్పుడు ప్రభు నాకు పిల్లలు పుట్టేది, ఎప్పుడు ప్రభు నాకు రోగం తగ్గేది, ఎప్పుడు ప్రభు మా దరిద్రుడు మారేది, మా దరిద్రుడు ఎప్పుడు ప్రభు నా పిల్లలు ఒక దారి అయ్యేది, అసలు ఏంది ప్రభు 30 ఏళ్ళు వస్తుంటే ఎప్పుడు ప్రభు నాకు పెళ్ళి అయ్యేది, ముసల్దాన్ని నాకు చేస్తావు నాకు పెళ్ళి,
ముసలోడైనాక చేస్తావా ప్రభా, నాకు పెళ్ళి 40 ఏళ్ళు వస్తున్నాయి ప్రభా, ఎప్పుడు ప్రభా నా పెళ్ళి? చర్చికి వచ్చి కూర్చుంటే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని దైవజనుడు చెబితే చేస్తానే ఉన్నాడు, 40 ఏళ్ళు వచ్చినాయాడ అనే ఫీలింగ్ వచ్చిందా రాదా? షో చేయకుండా నిజం చెప్పండి. డైరెక్ట్గా అనకపోయినా లోపల ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే ఈ రాత్రి వాగ్దానాలు నెరవేరకపోవడానికి కొన్ని కారణాలని దేవుడు మాట్లాడుతున్నాడు తన గ్రంథంలో నుంచి. నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు, నేను మాట అన్నానంటే తప్పకుండా నెరవేరుస్తా, దానికి తిరుగులేదు. కొన్నిసార్లు దేవుడి వాగ్దానం ఒక రకంగా ఉంటుంది, పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. దేవుడు వాగ్దానం ఏమో ఒకటి ఇచ్చి ఉంటాడు, పరిస్థితి ఏమో ఇంకో రకంగా ఉంటుంది. నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను, వారిని అభివృద్ధి పరుస్తాను, వారు నన్ను సేవించినట్లు నేను వారిని నా సేవకు వాడుకుంటాను అంటాడు. వాళ్ళ బతుకులు చూస్తేనేమో సేదరగా ఉంటాయి. ఏమయ్యా, వాడి కోసం ప్రార్థించినప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? ఇట్ట మాట్లాడావు. మరి ఆడెందుకు ప్రభువా? నంబర్ 1 దుష్మన్గాళ్ళ తయారయ్యాడు. దుష్మన్ అంటే శత్రువు. వాడు ఎందుకు అట్ట తయారయ్యాడు అని కొంతమందికి డౌటు. నువ్వు ఏం వాగ్దానం ఇచ్చావు, అసలు ఏం జరుగుతుంది అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మాట ఇచ్చినోడు మాత్రం దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బోల్డెన్ సార్లు విన్న బైబిల్లో యోసేపు లైఫ్. యోసేపుకి చిన్న ప్రాయంలో ఉన్నప్పుడే దేవుడు దర్శనాలు ఇచ్చాడు, కళలు ఇచ్చాడు. కళలను కొంతమంది కళ కంటారు, తెల్లారేటప్పటికి మర్చిపోతారు. తలకి ఈరుకుంటా, రాత్రి ఏందో భలే కళ వచ్చిందమ్మాయి, మర్చిపోయా. యోసేపు అట్లాంటోడు కాదు. దేవుడిచ్చిన కళని గుర్తుపట్టి దాని భావాన్ని కూడా గ్రహించగల శక్తి కలిగినటువంటి వ్యక్తి యోసేపు. చిరుప్రాయంలోనే, చిన్న వయసులోనే. సహజంగా యోసేపుని వాళ్ళ అన్నలు చేదరించుకుంటారు. దానికి 2 కారణాలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి యోసేపుని చేదరించుకుంటారు. యోసేపుని గౌరవించేది, ప్రేమించేది వాళ్ళ నాన్న యాకోబు. మిగిలిన వాళ్ళందరికీ పడదు, 10 మంది అన్నలకు పడదు యోసేపు అంటే. చిన్నోడు తమ్ముడు బెన్యామిన్ ఉన్నాడు, ఇక తమ్ముడు ఏం చెప్పలేడు అనుకో, చిన్నోడు కాబట్టి. 10 మంది పెద్దవాళ్ళకి మాత్రం యోసేపు అంటే నచ్చదు, 2 కారణాలను బట్టి. మొదటి కారణం ఏంటంటే, వాళ్ళ నాన్న యాకోబు ఈ 10 మంది కంటే యోసేపుని ఎక్కువ ప్రేమిస్తాడు. వాళ్ళెవ్వరికీ కుట్టించని అద్దాల అంగిని ఈయన గుట్టించాడు. వాళ్ళకి ఇవ్వని దాన్ని యోసేపుకి ఇచ్చినందుకు ఎవరికైనా కుళ్ళు ఉంటుందిగా, వ్యసనం. ఆ వ్యసనాన్ని బట్టి ఆ ముసలోడు వీడిని తెగపేమిస్తాడు. వీడంటే పేణం, మరి మనం పుట్టలేదు ఆయనకి, మనం ఆయన సంతానం కాదా? ఏందో ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం అని తండ్రి తమ్ముడిని ప్రేమిస్తున్నందుకు వ్యసనంతో ద్వేషం పెంచుకున్నారు. రెండోది, వీళ్ళు చేసే లేకి చేష్టాలన్నీ తండ్రికి చెబుతాడు. పెద్దన్న అట్లా చేశాడు, చిన్నన్న ఎట్లా చేశాడు, మూడోవాడు ఎట్లా చేశాడు, నాలుగోవాడు ఎట్లా చేశాడు. వాళ్ళు పొలంలో ఏం చేసినా కేసులన్నీ రాసుకొని తీసుకొచ్చి ఇక్కడ తండ్రికి చెప్తూ ఉంటాడు. ఈ కారణాన్ని బట్టి చిన్నప్పటి నుంచి కూడా యోసేపు అంటే అన్నలకి నచ్చదు, ఒక రకమైన యావగింపు. అందుకే అతన్ని ద్వేషిస్తా, తిరస్కరిస్తా, తృణీకరిస్తా ఉండేవాళ్ళు. నాకు తెలిసి యోసేపుకు బహుశా దిగులు వచ్చి ఉండాలి. యాకోబు దేవుని భక్తుడు గనక, తన తండ్రితో ఎక్కువ సహవాసంలో ఉంటాడు కనుక యోసేపు తను కూడా దేవుణ్ణి అడిగి ఉండాలి, ప్రశ్నించి ఉండాలి. దేవా, ఎందుకయ్యా మా అన్నోళ్ళకి నేనంటే అంత ద్వేషం? ఎందుకయ్యా నన్ను పురుగును చూసినట్టు చూస్తారు, శత్రువుని చూసినట్టు చూస్తారు? ఎందుకయ్యా నన్ను అంత అసహించుకుంటారు అని బహుశా తను మదనపడి ఉండొచ్చు, తన పడకలో తను ఆలోచించి ఉండొచ్చు. అలాంటి సన్నివేశంలో దేవుడు యోసేపుకి ఒక కళ చూపించాడు. చూపించిన కళ 2 సార్లు రెట్టించాడు. అందులో ఏముందో తెలుసా? కళలో 11 పనలు సాష్టాంగ పడున్నాయి, వాటి మధ్యలో ఒక చిన్న పన నిలిచి ఉంది. తెల్లారి ఆ కళ వచ్చిన తర్వాత కూర్చొని ఆలోచించుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుతో,
అన్నలు నన్ను అసహించుకుంటున్నారు, అన్నలు నన్ను ద్వేషిస్తున్నారు, అన్నలు నన్ను తిరస్కరిస్తున్నారని ఫీల్ అవుతున్నావు కదా, నీ అన్నలు నీ ముందు సాగిల పడేటట్టు నేను చేస్తాను. ఇది ప్రామిస్, ఇది వాగ్దానం, ఇది దర్శనం, ఇది కళ. ఓకే ఓకే దాన్నే నిరూపిస్తూ రెండోసారి కూడా ఇచ్చాడు. ఒకే కళ 2 సార్లు మనకి దేవుడు చూపించాడంటే దాని గురించి కొంచెం ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు చూపించే కళలు ఉంటాయి, దయ్యం చూపించే కళలు ఉంటాయి, మన మనోప్రపంచంలోంచి పుట్టే కళలు కూడా ఉంటాయి. అదొక సబ్జెక్టు కళలది. కానీ దేవుడు చూపించేటువంటి కళ 2 సార్లు రెట్టించబడింది అంటే తప్పకుండా దానికోసం ప్రార్థన చేయమని దేవుడు సంకేతాలు ఇస్తున్నట్టు. మీరు గమనించండి, యోసేపు కళ 2 టైమ్స్ వచ్చింది. నిర్ధారణ చేసుకున్నాడు, చేసుకొని వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అన్నల దగ్గరికి, అన్నయ్య కళ వచ్చిందిరా అన్నయ్య అన్న. అరే వీడి కళ వచ్చిందంట, రండి రా, వీడికి అదే పని, రండి. అందరు రౌండ్ వేశారు. మరే మనం పనులు కడతాం కదా పొలంలో, పనులు, ఆ పనులు 11 కనపడుతుంది అన్న, చుట్టూ రౌండ్గా. వాటి మధ్యలో చిన్న పన కనపడుతుంది అన్న. ఆ చిన్న పన ఏమో నిలబడి ఉంది, చుట్టూ ఉన్న 11 పనులేమో ఈ చిన్న పనికి సాష్టాంగ పడుతున్నాయి అన్నాడు. వాళ్ళకి సగం అర్థమైపోయింది. కళ చెప్పే అర్థం కూడా చెప్పురా అన్నారు. అర్థమేముందన్నా, నిలబడ్డ చిన్న పన నేను, ఆ సాష్టాంగ పనులన్నీ మీరన్నా అన్నాడు. ఎరా పెద్ద చిన్న గౌరవం కూడా లేదా? పెద్ద చిన్న గౌరవం కూడా లేదా? అంటే ఏందిరా నీ ఉద్దేశం? అంటే నీ కళలు ఏంటి? మేము నీ కాలు మొక్కాలనే? కళలు గనవాకురు అంటాం కదా మనం. కొంతమందికి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఇలా 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 చేయాలి, ఇలా ఇలా జరిగిద్దంటే హలో కళలు గనవాకు, పళ్ళు రాలుతాయి అంటాం కదా మనం, సహజంగా వాడుక. అట్లాగా డోస్ ఇచ్చారు, కళలు కనటం మానేరా, అవి కళ్ళలు రాయి జరగవు అన్నా. నా ఊహా ప్రపంచంలోంచి వచ్చిందైతే జరగదన్నా, కానీ పక్కాగా నాకు దాన్ని చూపించింది దేవుడు. నాకు దాన్ని ఇచ్చింది దేవుడు. ఒకసారి కాదను, 2 సార్లు రెట్టించాడు. వాళ్ళ మనసులో పడింది, అది వాళ్ళ మనసులో పడింది. వాళ్ళు దూరానికి అడవికి పోయి గొర్రెలు మేపడానికి పోతే వాళ్ళ నాన్న యోసేపుని పంపించాడు. అన్నల్ని పలకరించిరాయా, ఇలా ఎట్లున్నారో చూసిరా, ఈ ఆహార పదార్థాలు ఇచ్చిరా అని పంపిస్తే పోతే అల్లంత దూరంలో తమ్ముడు వస్తుంటే ఆ తమ్ముడిని చూసి వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారో తెలుసా? ఇదిగో ఈ కలలు గను వాడు వచ్చుచున్నాడు, వాణ్ణి నీళ్లు లేని గోతిలో చంపి పడేద్దాం, వాని కలలేమవుతాయో చూద్దామన్నారు. ఆ మాట రాయబడి ఉంది, వాని కలలేమగునో చూద్దాము అనే మాట రాస్తుంది. అంటే వాళ్ళ మనసులో యోసేపు చెప్పిన కళ ఉంది, వాడికి మనం సాష్టాంగ పడతామంట. పగటి కళలు అంటున్నాడు పనికి మల్లుడు. ఆడిని చంపి పడేసామంటే ఆడి కళలేమవుతాయో, అవి ఎట్లా నెరవేరుతాయో చూద్దాం. అదిగో వస్తున్నాడు, ఆ కళలు కనేవాడు వస్తున్నాడు. అతను టైట్లే ఇచ్చారు, యోసేపు కాదు, కళలు కనేవాడు. ఈరోజు నువ్వు కూడా కొన్ని దర్శనాలను చూస్తున్నప్పుడు, కొన్ని విషయాలు దేవుడు నీకు చూపించి, కొన్ని సంగతులు నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను గురించి కూడా కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతుండొచ్చు, హేళనగా మాట్లాడుతుండొచ్చు. కానీ అవి దేవుడు చూపించేవైతే తప్పకుండా దేవుడు తన మాట చొప్పున నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒత్తిడి కావాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితి చూడండి మీరు, యోసేపుకు వచ్చిన కళ వేరు, యోసేపుకు జరుగుతున్న పరిస్థితులు వేరు. అన్నలు సాష్టాంగ పడతారన్నది దర్శనం, కానీ అన్నలు పట్టుకొని తంతన్నారు. అంతేకాదు, అతని ప్రాణం తీయటానికి ప్రయత్నించారు, అతని చావు గోతులోకి నెట్టేశారు, మళ్ళీ బయటికి తీసి అమ్మేశారు. ఇప్పుడు చూడండి, స్వప్నంలో వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం ఏమైంది? ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి. ఇచ్చిన వాగ్దానం ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి.
ఇలా జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి ఆశ్చర్యం కలిగిద్ది. దేవా, నాకు ప్రామిస్ చేసింది ఏంటి, నువ్వు నాకు వాగ్దానం చేసింది ఏంటి, నాకు మాట ఇచ్చింది ఏంటి, జరుగుతుంది ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మౌనం. దేవుడు మౌనం. ఎందుకని వాగ్దానాలు నెరవేరలేదు? కొన్నిసార్లు ఎందుకు వాగ్దానాలు రివర్స్ అయిపోయి వాగ్దానాలకు భిన్నమైన పరిస్థితులు మనల్ని చుట్టుముడతాయి? ఇది మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. ఈ రాత్రి టూకీగా 4 సంగతులు తెలుసుకొని మనం ముగించుకుందాం. సంతోషంగా స్తోత్రం చెప్పుకోండి ప్రభువుకి. ఏందండి ముగించుకుందాం అనేసరికి సరే ముగించాలే, చెప్పండి, స్తోత్రం గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. రైట్. వాగ్దానాలు మనం స్వతంత్రించుకోకపోవడానికి మొదటి కారణం చెప్తున్నాను. అదే ఇందాక మనం చదివిన మూలవాక్యం. వాగ్దానాలు, దేవుడి వాగ్దానాలు స్వస్థతను గురించి కావచ్చు, సమృద్ధిని గురించి కావచ్చు, ఏమంటే శత్రు భయాన్ని గురించి కావచ్చు, మానసిక రుగ్మతల్ని గురించి కావచ్చు, ఆత్మీయ జీవితానికి సంబంధించి కావచ్చు, శరీర జీవితానికి సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించిన వాగ్దానాలు నీకున్న అవి నెరవేరకపోవడానికి మొట్టమొదటి కారణం అవిశ్వాసం. అది అక్కడ రాస్తుంది. రోమాపత్రిక 4వ అధ్యాయములో 20వ వచనం చూడండి. 19వ వచనం నుంచి చూడొచ్చు. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, ఆయన భార్య శారా ఆమె గర్భం కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరతాయి అనేది విశ్వసించిన వాడి విషయంలో దేవుడికి సంతోషం. అలా విశ్వసించకుండా సందేహించాడంటే వాడిని అవిశ్వాసుల లెక్కలో గడతాడు. ఏ లెక్కలో గడతాడు? అవిశ్వాసుల లెక్కలు. ఎందుకంటే అవిశ్వాసం వలన సందేహింపక. అంటే సందేహం ఎందువల్ల వచ్చింది? అవిశ్వాసాన్ని బట్టి సందేహం వచ్చింది. విశ్వాసం గలవాడికి సందేహం ఉండదు. సందేహం ఎందుకు వచ్చిందంటే అవిశ్వాసాన్ని బట్టి వచ్చింది. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుణ్ణి ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరము నుండి ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. నీ సంతానము ద్వారా భూలోకములోని సకల వంశములు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు. కానీ వాగ్దానం ఒక రకంగా ఉంది, వీళ్ళ శరీరాకారాలు ఒక రకంగా ఉన్నాయి. వీళ్ళ శరీరాల పరిస్థితి చూస్తే సంతానాన్ని కనేటట్లేదు, వీళ్ళు కాటికి పోయేటట్టు వీళ్ళ శరీర స్థితి. మృతతుల్యమైనట్టు అంటే మరణకరమైన స్థితికి ఉన్నట్టు. అబ్రహాము తన్ను చూసుకొని అలానే అనుకున్నాడట, తన భార్య అయిన శారాను చూసుకొని కూడా అలా అనుకున్నాడట. ఆమె మరణానికి చేరువయ్యేటువంటి వయసు వచ్చేసింది, నేను మరణానికి చేరువయ్యే వయసు వచ్చింది, మా శరీరాలు మృతతుల్యమైపోయి ఉన్నట్లుంది కదా, ఈ శరీరాలతో పిల్లల్ని మేము ఎట్లా కనగలం, మాకు సంతానం ఎలా కలుగుతుంది, ఆమెకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ సంతానోత్పత్తికి పనికిరాదు, ఇది ఎలా జరిగిద్ది అని ఆలోచించాడు. సైంటిఫిక్గా చూసినా సామాజికంగా చూసినా ఇది అసంభవమే. అయినా అది దేవుని వాక్యం. అయినా అవిశ్వాసమును బట్టి సందేహింపక వాగ్దానము చేసిన వాడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఆమెన్. భార్యకు లేదు సామర్థ్యం, బిడ్డని కని పాలిచ్చి పెంచే సామర్థ్యం లేదు, అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. లెక్క ప్రకారం, లోక ప్రకారం అది అసంభవం. మాకు లేదు సామర్థ్యం, కానీ మాకు వాగ్దానం చేశాడే, ఒట్టు పెట్టాడే, ఆయనకుంది సామర్థ్యం. హల్లెలూయా. అందరు చెప్పండి పెద్దగా, ఇంకొకసారి చెప్పండి. ఆయన సమర్థుడు. కాబట్టి నేను ఆయన నమ్ముతా, నేను డౌట్ పెట్టుకోను అని విశ్వాసాన్ని బట్టి 100 సంవత్సరాల వయసులో కొడుకును కన్నాడు. అంతేనా? ఇసాకు పుట్టిన తర్వాత కూడా కేతురాన్ చేసుకొని మళ్ళా సంతానానికి అన్నాడు.
అసలు 100 ఏళ్ల టైంలోనే అయిపోయిందిరా మన కథ క్లైమాక్స్కి వచ్చింది అనుకున్న స్థితిలో ఉన్నోడు శారాను పంపించి అంటే పైకి అయిపోయిన తర్వాత కేతురాన్ని చేసుకుని మళ్ళీ పిల్లల్ని కన్నాడుగా, అదో గుంపైంది. అంటే అలాగ చేసిన వాడెవరు అంటే మనకి సామర్థ్యం లేకపోవచ్చు తమ్ముడు. ఇప్పుడు కొన్ని సాధించాలని నువ్వు అనుకుంటావు, కొన్ని పొందుకోవాలని నువ్వు అనుకుంటావు, కానీ నీకు సామర్థ్యం లేదు. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. ఆత్మీయ జీవితంలో పవిత్రంగా నిలబడాలి, పరిశుద్ధంగా నిలబడాలి, దేవుని కొరకు నీతిగా నిలబడాలి, నీతి ఫలం ఫలించాలని నువ్వు ఆశిస్తావు, కానీ నీకు సామర్థ్యం లేదు. కానీ నేను నిలబెడతాను అని ఆయన వాగ్దానం చేశాడు. నీ దగ్గర సరుకు లేదు, నీ దగ్గర సామర్థ్యం లేదు, కానీ నీకు వాగ్దానం చేసిన వాడి దగ్గర సరుకు ఉంది. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు కనుక ఆయన సామర్థ్యం మీద విశ్వాసం కలిగి ఉండు, తప్పకుండా నిలబడతావు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకి, 10 నెలలకైనా సరే నువ్వు ఆశించినటువంటి ఆత్మీయ అంతస్తులోకి నిన్ను నా తండ్రి చేరుస్తాడు. నువ్వు కృంగిపోయి అవిశ్వాసం వల్ల సందేహపడి నా బ్రతుకంతా ఇంతే అని రాజీ పడాల్సిన అవసరం లేదు. అలా రాజీ పడితే నువ్వు అవిశ్వాసుల లెక్కలోకి వస్తావు, సందేహిస్తే. సో పాయింట్ నెంబర్ 1, వాగ్దానము చేసిన దేవుడు దాన్ని మన ఎడల నెరవేర్చకపోవడానికి కారణం, దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం అవిశ్వాసం. ఎస్, దేవుని ముందు కూర్చొని చెప్పాలి, దేవా నేను సందేహించట్లేదు, నువ్వు చేస్తావు దేవా. నేను అసమర్థుడినే కావచ్చు, కానీ నన్ను పిలిచిన నువ్వు, నాకు మాటిచ్చిన నువ్వు సమర్థుడివి, సమర్థుడివి, సమర్థుడివి. నేను అసమర్థురాలనే ప్రభువా, కానీ నన్ను పిలిచిన నువ్వు సమర్థుడివి, నెరవేరుస్తావు, నేను డౌట్ పెట్టుకోవట్లేదు. కొంతమంది వస్తారు, నవ్వే వాళ్ళు వస్తారు, వాళ్ళు నవ్వుతారు. వాళ్ళ నవ్వుల్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ హేళన నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ బెదిరింపు మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ ఒక్కడికి వెళ్ళి చూడు నువ్వు. ఎంతమందికి అర్థమైంది? ఎవరికి వెళ్ళి చూడాలి? నిన్ను సందేహంలోకి నెట్టే పనికి మాలిన అవిశ్వాసుల వైపు చూడొద్దు. నువ్వు అవిశ్వాసం అవుతావు. నో, నువ్వు దేవుని వైపు చూడు, ఆయన సామర్థ్యం వైపు చూడు. నీకు లేదు సత్తా, కానీ నిన్ను పిలిచిన వాడికి ఉంది సత్తా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, అవిశ్వాసం చేత మనం పొందలేము. అందుకే ఆ దరిద్రాన్ని వదిలేద్దాం, విశ్వాసము గలవారమై ఉందాం. ఏమండి, అక్కడ ఇంకో మాట కూడా ఉందండి, అద్భుతమైన మాట. మన విశ్వాసం ఎంతవరకు ఊగిసలాడితే తెలుసా? ఇది జరగటానికి పాసిబిలిటీ ఉంది అని మనకు అనిపించినంత వరకు మన విశ్వాసం ఊగిసలాడుతూ ఉంటుంది. అయితే అవుతుండొచ్చులే, ఎందుకంటే అవకాశాలు ఉన్నాయిలే అని. అసలు ఇక ఛాన్సే లేదురా బాబు, అసంభవం. అరే బాబు, వచ్చింది క్యాన్సరు, అది 4th స్టేజ్ రా నాయన, వచ్చింది క్యాన్సర్, అది 4th స్టేజీ. డాక్టర్ చెప్పేశాడు, రిపోర్ట్ ఇచ్చాడు, ఈ శాల్తీ బతకదు, ఇంకా అవుట్ అని. అదే సెకండ్ స్టేజ్ అనుకో, 4th స్టేజ్ వచ్చినప్పుడు కదా మనం ఆలోచించాల్సింది. సెకండ్ స్టేజ్ అంటే ఈ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్, ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి పోతాను, లైన్ అయిద్దిలే అని మనసులో పెట్టుకొని, ప్రభా విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా, నువ్వు స్వస్థపరుస్తావని. హల్లెలూయా. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఇలాగ మనకు అవకాశాలు ఉన్నప్పుడు మన విశ్వాసం ఉంచటం మామూలు విషయం. కానీ అబ్రహాము స్పెషల్ ఏంటో తెలుసా? నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడట. అంటే విశ్వసించడానికి, ఎదురు చూడటానికి, నిరీక్షించడానికి అసలు ఛాన్సే లేకపోయినా దేవుణ్ణి నమ్మి ఎదురు చూశాడంట. అది అసాధారణ విశ్వాసం. ఛాన్సెస్ ఉన్నప్పుడు కొద్దో గొప్ప, ఫర్ ఎగ్జాంపుల్ అప్పులైనాయి, తట్టెడప్పులు అయినాయి, ఎటో పక్క ఎవడో ఒకడు కదిలి మనకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉందనుకో, మన విశ్వాసం కొంచెం ఊగిసలాడుతూ ఉంటుంది. ఎందుకంటే అటు పక్క నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉందిలే, అడిగితాను అన్నాడు కదా, అడిగితీటికి అన్నిటికీ అడ్డం పెట్టేయచ్చు. దేవునికి స్తోత్రం, ప్రభువా సాయం చేయి అంటూ అటు పక్క ఆఫర్ను పెట్టుకొని.
కానీ ఒరిజినల్ విశ్వాసం, పవర్ఫుల్ విశ్వాసం ఏంటో తెలుసా? మనకి ఇచ్చేవాడు ఎవడు లేడు, అందరికీ మనమే ఇవ్వాలి. మనకి ఎటు రూపాయి ఇచ్చే మార్గం లేదు. పొర్రపాటును కూడా ఒక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చే ఛాన్స్ లేదు మనకి. అలాంటి స్థితిలో ఉండి కూడా ఎటు పక్క నాకు రూపాయి వచ్చే ఛాన్స్ లేదు, కానీ నా అప్పులన్నీ తీర్చుటకు నా దేవుడు సమర్థుడు, నేను నమ్ముతున్నా. నిరీక్షించడానికి ఏ ఆధారము లేనప్పుడు నమ్ముటయే నిజ విశ్వాసం. కొద్దిగా గొప్ప ఛాన్స్లు ఉన్నప్పుడు విశ్వసించడం, అది దానికి 50 మార్కులే పడతాయి, 50 మార్కులే పడతాయి. ఆఫర్లను చూసుకొని, అవకాశాలు చూసుకొని విశ్వాసం ఉంచుతున్నానంటే దానికి 50-40 మార్కులే పడతాయి. అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు మనం నమ్ముతాం చూడు, దేవుణ్ణి విశ్వసిస్తాం చూడు, దానికి 100 మార్కులు పడతాయి. అది నిజ విశ్వాసం, ఒరిజినల్. ఆ మాట ఉంది, చదువు ఒక్కసారి. 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు అసలు ఆధారమే లేదట. 4th స్టేజ్ అన్నప్పుడు ఇక ఆధారం ఉంటుందా? క్యాన్సర్ వచ్చింది, అది 4th స్టేజ్ అన్నప్పుడు ఇంకా ఇక నిరీక్షణ ఉంటుందా? ఆ మంచంలో వండుకొని కదా. సుబ్బారావు వచ్చాడు, సుబ్బారావు వచ్చాడు, ఏంది వెంకట్రావు, ఏంది పరిస్థితి? ఇంకేం లేదురా, పోవటమే. అన్ని సైకిల్తో చూద్దాడు. ఫోర్త్ స్టేజ్ ఇక పోవటమే. అంటే నిరీక్షణకి ఆధారమే. కానీ నిజమైన విశ్వాసం గలవారు ఏమంటారో తెలుసా? ఆ కండిషన్లో ఉండి కూడా, ఆ కండిషన్ నేను చెప్తున్నాను, రోగం అంటే ఎవరికైనా భయమేనండి. మీరు అంటున్నారు, మీకు వస్తే ఉంటుంది, అప్పుడు మీకు రావద్దులే, పొరపాటును కూడా రావద్దు, మీకు రావద్దు, నాకు రావద్దు, ఎవరికి రావద్దు. దేవునికి స్తోత్రం. ఆ వచ్చిన వాళ్ళ ఫీలింగ్ అర్థం కావాలంటే కాస్త కోస్తా మనకి ఏదో ఒక విధమైన శోధన, ఏదో ఒక బాధ మనకు వచ్చిన అనుభవం ఉంటే, పొందిన అనుభవం ఉంటే మనకు అర్థమైద్ది వాళ్ళ బాధ. అనుభవం లేని వాళ్ళు ఇగిలిస్తారు, సగిలిస్తారు. వచ్చిన వాళ్ళకి అర్థమైద్ది, వాళ్ళు కూడా అదే అనుకుంటారు. పేషెంట్లు బెడ్ మీద పండుకొని వచ్చిన వాళ్ళల్లా చూసి నా బాధ వీడికి వస్తే అర్థమైద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణకు అసలు ఆధారమే లేనప్పుడు, ఛాన్సే లేనప్పుడు, ఏ కోశానా కూడా, ఏ డాక్టర్ కాదు, ఇక అమెరికా పోయి చేయించుకున్నా కూడా ఛాన్స్ లేదు అన్న పరిస్థితి వచ్చినా కూడా, దేవుని అందలి స్థిర విశ్వాసం, నిజ విశ్వాసం కలిగిన వాళ్ళు ఒక జబ్బు విషయంలోనే కాదు, డబ్బు విషయంలోనే కాదు, దేని విషయంలోనైనా వాళ్ళ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందంటే, ఇది నా వల్ల కాదు, ఏ వైద్యుడి వల్ల కాదు, అయినా నాకు పరమ వైద్యుడు ఉన్నాడు, ఆయన దీని నుండి నన్ను విడిపించి స్వస్థపరచగలడు అని మాట్లాడతారు. అది నమ్ముతారు. భర్త బలహీనుడై ఉంటే భార్య అలాంటి విశ్వాసం కలిగిందైతే భర్తకు అదే మాట చెప్పింది, భయపడొద్దు, నాకు డౌట్ లేదు, నాకు సందేహం లేదు, నువ్వు కూడా సందేహించొద్దు. సందేహిస్తే దేవుని శక్తి మనం పొందలేం. విశ్వాసం ఉంచు, నేను కూడా ఉంచుతున్నా. నా ప్రభు నిన్ను లేపుతాడు, నా ప్రభు మనల్ని విడిపిస్తాడు, నా ప్రభు మనల్ని బంధకాల్లోంచి విడిపిస్తాడు, నా ప్రభు స్వస్థపరుస్తాడు, నా ప్రభు మన ఆర్థిక దరిద్రతని తొలగిస్తాడు. ఒక్క ఈ 2 విషయాలు కాదు, ప్రతి విషయంలో, విశ్వాస విషయంలో బలవంతులైన వాళ్ళ. నేను చెప్తున్నా, శారీరకంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు, ఆర్థికంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు, ఉద్యోగం సద్యోగం లేని స్థితిలో బలహీనుడిగా ఉండొచ్చు, అప్పుల పాలే బలహీనుడిగా ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా స్పిరిచువల్ లైఫ్లో నువ్వు బలహీనురాలుగా ఉండి ఉండొచ్చు. అవి ఏ విధమైన బలహీనతలైనా నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో నువ్వు బలహీనుడివి కావద్దు, అదేంటంటే విశ్వాస విషయంలో బలహీనుడు కావద్దు. ఆ మాట అక్కడ చెప్పాడు. ఆయన మృతతుల్యమైన శరీర విషయంలో బలహీనుడే, కానీ విశ్వాసమందు బలహీనుడు కాలేదట.
విశ్వాసమందు బలహీనుడు కాల, ఆయన కాల వాళ్ళ ఆవిడ కాల. శరీరరీత్యా చూస్తేనే బలహీనులే. 100 ఏళ్ళు అంటే ఏందండి? ఇక్కడ అందరు కొంతమందికి 20 ఏళ్ళు కూడా లేవు. కూర్చుంటే లేవలేరు, లేకపోతే కూర్చోలేరు. అన్నీ వాళ్ళ అమ్మ చేయాల. మమ్మీ అది తీసిరా, మమ్మీ మమ్మీ ఇది తీసిరా మమ్మీ. మగపిల్లలు ఆడపిల్లలు మొత్తం 20 ఉండవు. 20 ఏళ్ల ప్రాయం. గోడని గుద్దితే పగిలిపోవాలి. అట్లా కాదు. తల్లులే ఆ పట్టులో ఉంటారు, పిల్లలేమో అంత ఉసురు మొఖాలు వేసుకుని ఒక పూట నిద్రగాతే చాలు, ఇక తెల్లారి వాళ్ళ మొఖాలు చూడాతి కాదు. ఇక ఇప్పుడు ఆల్రెడీకి వచ్చారు కదా, రేపు పొద్దున చూడాలి ఫేసు. వాళ్ళ అమ్మకెళ్ళి ఉర్రా పర్రా ఉరిని చూస్తుంటారు. ఏందమ్మా మొహం అట్టుంది, ఏందమ్మా ఏంటమ్మా నైట్ అంతా నిద్ర లేకుండా ఆయన ఒకడు చెబుతానే ఉన్నాడు ఆపకుండా. నువ్వు ఒకదానివేమో అట్లా కాస్త కళ్ళు మూసాలు పటాపటా కొట్టి లేపుతుంటివి. నువ్వు ఏంటి మమ్మీ, హెల్త్ దెబ్బతింటుంది మమ్మీ. తల్లి అంటే పిచ్చి మోకందా ఇట్లాంటి ఆన్లైట్లు ఎన్ని చేశాను అనుకున్నాను నేను. నువ్వు చేస్తావు మా వల్ల కాదు. ఉసురు మొహం వాళ్ళు 20 ఏళ్ళకే బలహీనులు కొంతమంది. ఏమండి ఏంది అడుగుతున్నారు? అట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంటారులే అనే ఉన్నారా? మీరు చేతులు ఎత్తారనుకో మీ పిల్లలు చూస్తారు ఇప్పుడు మీకు వెళ్ళి, నాకు తెలుసు నువ్వు చేయి ఎత్తుతావని అనుకుంటారు. కాబట్టి 20 ఏళ్ళకే బలహీనులు, 60 ఏళ్ళకి ఇంకా బలహీనులు. 100 సంవత్సరాలంటే ఏమైనా ఉంటుందండి? శరీరరీత్యా బలహీనులు కావచ్చు, కానీ విశ్వాస విషయంలో మన బలహీనలు కావద్దు. అవిశ్వాసము చేత దేవుని వాగ్దానాన్ని సందేహించినట్లయితే మనం పొందలేం. నువ్వు వేసిన మిరపచేను మొత్తం పోయింది. మాట వరకు చెబుతున్నా పెద్దోడా, వేసిన మిరపచేను మొత్తం పోయింది, గుట్టగొట్టలాడుతుంది, అవుట్, క్లైమాక్స్ అసలు కూడా తేలేటట్లు లేదు. అయినా నువ్వు పొలం నిలబడి అనాల్సిన మాట ఏం తెలుసా? నా దేవుడు ఈ పూర్తిగా మూడైపోయిన దీనిలో నుండి నాకు కావాల్సిందంత రప్పించగల సమర్థుడు. పోయింది అంతా పోయింది అనుకున్న దానిలో నుండి నాకు కావాల్సిందంత రప్పించగల సమర్థుడు అనే దమ్ము, అనే విశ్వాసం, అనే నమ్మకం, అనే నిశ్చయత ఎంతమందికి ఉందో వాళ్ళు తప్పకుండా ఆశీర్వదించబడతారు, తప్పకుండా పొందుతారు దేవుని. ఎందుకంటే అబ్రహాం పొందాడు. ఆయనే లెక్క పెట్టలేనంత సంతానాన్ని నిజంగానే పొందాడా, పొందలేదా? దేన్ని బట్టి పొందాడు? దేవుడిచ్చిన ప్రామిస్ నెరవేరిందా, నెరవేరలేదా? దేన్ని బట్టి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిపోయింది ఒకటి. ఇక రెండవది, వాగ్దానం నెరవేరకపోవడానికి రెండవ కారణం ఏంటంటే చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లు దేవునికి ప్రార్థన చేయకపోవటం, దేవునికి గుర్తు చేయకపోవటం. వాగ్దానాలు బోల్డన్ని పొందుకొని ఉన్నాం మనం, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడినట్లు మనం దేవుని యొద్దకు ప్రార్థనలో వెళ్ళాల్సి ఉంది. ఇది కీలకమైన విషయమే. వాగ్దానాలు ఉండగానే సరికాదు, వాటిని పొందటానికి ప్రార్థన కూడా అవసరం. ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు చేశాడా, వాళ్ళ డాడీకి చేశాడా వాగ్దానం? వాళ్ళ డాడీ ఎవరు? అబ్రహాం. ఆయనకి ఏమని ప్రామిస్ చేశాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందుండి ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అనే ప్రామిస్ వాళ్ళ నాన్నకుందా లేదా? ఉందా లేదా? రైట్. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తండ్రికి ఇచ్చిన వాగ్దానం కొడుకు జీవితంలో నెరవేరలా. మరి ఇసుక రేణువులు అంత సంతానం ఎప్పుడైద్ది? ఆయనకు పుట్టిన పిల్లలకి పిల్లలై, వాళ్ళకి పిల్లల 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 పిల్లలై అంత డెవలప్ కావాలి. కానీ విచిత్రం చెప్పన, అబ్రహాము కొడుకైన ఇస్సాకే సంతానం లేదని బైబిల్లో రాస్తుంది ఆదికాండంలో. ఏ కారణాన్ని బట్టి పొందలేకపోయాడు? దేవుడు ఈ సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడో దయచేసి మనస్కరించండి. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? నేను ఎందుకు ఆపుతాను? చూడు, ఆదికాండం ఒక్కసారి ఆ వచనం తీయండి. 25వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువు. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బేతుయేలు కుమార్తెను
సిరియావాడైన లాబాను సహోదరునైన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు. అది చూడండి, తండ్రికి వాగ్దానం చేశాడు ఇంత సంతానాన్ని ఇస్తానని, కానీ కొడుక్కే పిల్లలు లేరు, గొడ్రాలు అని రాశాడు అక్కడ. ఏమండి, మా డాడీకి వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడని తెగ చెప్పావు కదా, ఏది మనకు సంతానం ఏది? మన పెళ్ళయి 20 ఏళ్ళు, మన పెళ్ళయి 15 ఏళ్ళు, మన పెళ్ళయి 10 ఏళ్ళు, ఏది సంతానం ఏది? కాదమ్మా, దేవుడు వాగ్దానం చేశాడు మా నాన్నకి, చాలాసార్లు వాగ్దానం చేశాడు, నన్ను బలిపీఠం మీద నుంచి దించమని ఆయనే చెప్పాడు, నాకు ప్రతిగా గొర్రె పొట్టేలను వధింపజేసింది ఆయనే, అప్పుడు మా తండ్రికి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములలో విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు, మరి ఎందుకో మనకు పిల్లలు ఇవ్వట్లేదు ఏంటో. తర్వాత ఇస్సాకు అర్థమైంది, మా డాడీకి ప్రామిస్ చేశాడు, దాన్ని స్వతంత్రించుకున్నట్లు నేను దేవునికి ప్రార్థన చేయాలి కదా అని బలు వెలిగింది. ఎన్నేళ్ళకి వెలిగింది? కనీసం 18 ఏళ్ళు దాటిన తర్వాత, కనీసం 19-20 సంవత్సరాలు అయినప్పుడు వెలిగింది బలుపు. ఆ బల్బు వెలిగి అప్పుడు ప్రార్థన చేశాడట. ఇస్సాకు ఆమె విషయమై ప్రభువుని వేడుకున్నాడు. చదువు వచనం కిందకుంటది. గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అద్దుగా అంటే అప్పుడు వేడుకున్నాడని రాస్తుందంటే అంతకుముందు గనుక అతడు ఆమె విషయం, ఆమె గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. వేడుకొనుట అంటే ప్రార్థించుట, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఒకేసారి ఇద్దరు పుట్టారు. హల్లెలూయా. ఆ పుట్టినోళ్ళలో ఒకడు ఏశావు, ఒకడు యాకోబు. ఎప్పుడు ఇచ్చాడు? ప్రార్థన చేసిన తర్వాతన, ప్రార్థన చేయక మునుప. సో దేవుడు మనకిచ్చినటువంటి ప్రామిసులు నెరవేర్చకపోవడానికి కారణం మన నిర్లక్ష్యం, మనం దేవునికి ప్రార్థన చేయకపోవటం. ఏమండి, వచ్చే సంవత్సరం నువ్వు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేయడానికి ఈ సంవత్సరం నన్ను డబ్బులు అడిగావు, ఏదో కొంత అమౌంట్ అడిగావు. నేనేమన్నానంటే, తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు నన్ను అడుగు, నీకు ఇస్తానని నేను వాగ్దానం చేశా ఇస్తానని. ఇక నువ్వు పెట్టుబడి పెట్టాల్సిన సమయం రాగానే నేను డింగ్మన్ని ఫోన్ తీసుకొని నీకు ఫోన్ చేసి, నా ఫోన్ నుంచి, బ్రదర్ నువ్వు అడిగావే అప్పుడు పెట్టుబడికి డబ్బులు ఇస్తాదా అని నేను పిలుస్తానా? మైండ్ ఉన్నోడు ఎవడన్నా పిలుస్తాడా? చెప్పండి కొద్దిగా. ఏం చేస్తాడు? ఇస్తాను అన్నాను, నేనేం ఈనలేదే, ఇస్తాను అన్నాను, నన్ను అడగట్లేదుగా. అంటే బహుశా వేరే ఆప్షన్ ఉందేమో, వేరే వైపు నుంచి అతనికి ఏదన్నా వచ్చిందేమో, లేకపోతే ఎవరైనా ఇంకా ఇస్తామన్నారేమో, ఎవరి దగ్గర తెచ్చుకున్నాడేమో. ఎక్కడ అందకపోతే నా దగ్గరికి వచ్చేవాడు, నన్ను అడిగేవాడు కదా. అడగలేదు అంటే అతనికి అంత తీవ్రమైన విషయం కాకపోయి ఉండొచ్చు అది అని సైలెంట్ అవుతాడు. నాకే గొడవ లేదు, నా సొమ్ము నా దగ్గరే ఉంటుంది అనుకుంటాం. దేవుడు కూడా ఎన్ని చోట్ల రాయించాడో తెలుసా? అడక్కండి మీకు ఇయ్యబడును అన్నాడు. ఎక్కడన్నా రాసి ఉంటే చెప్పండి, నేను కూడా చూసుకొని నేర్చుకుంటా. అడక్కండి మీకు ఇయ్యబడును అని రాశాడు ఎక్కడన్నా? ఏం రాశాడు? పెద్దగా వెదకుడి, తట్టుడి, అడుగుడి, అడుగు ప్రతివాడు పొందునా, కొంతమందే పొందునా?